రాజశేఖర రెడ్డి వచ్చాడు 60 కిలోమీటర్లు చేశాడు. అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయన హయాంలోనే శంకుస్థాపన చేసి ఆయన హయాంలోనే ప్రారంభించాడు. జరిగింది కదా, ఆగిందా ఎక్కడన్నా అభివృద్ధి? అట్లాగే ఇక్కడ కూడా అభివృద్ధి ఆగదు. అమరావతి ఏం ఆగదు, ఎవడు లాక్కెళ్ళడు, ఎవడు తీసుకెళ్ళడు. కాకపోతే ఒకటే సింపుల్ లాజిక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఉంటే 1,00,000 కోట్ల లక్షల కోట్ల 29 గ్రామాల్లో పోస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఉంటే దాని బడ్జెట్ సగానికి సగం తగ్గించి ఈ మిగతా ప్రాంతాలంటే ఖర్చు పెడతాడు. అది తేడా. ఇప్పుడు జనాలు ఏం కోరుకోవాలి? 1,00,000 కోట్లతో 29 గ్రామాలు బాగుపడాలా, లేకపోతే విజయవాడ గుంటూరు ఇదంతా కలిపి ఒక మహానగరం కావాలని జనం తెలుసుకోవాలి. డెవలప్మెంట్ అంతా అమరావతి నుండే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది. అదే డెవలప్మెంట్ రేపొద్దున ఆగిపోద్దా, అక్కడికక్కడ నిలిచిపోద్ది? ఏం స్టార్ట్ అయింది అక్కడ? అంటే వాళ్ళు కట్టే నిర్మాణాలు, నిర్మాణం డెవలప్మెంట్, బిల్డింగ్లు. నిర్మాణం అనేది బిల్డింగ్, డెవలప్మెంట్ అనేది విశాఖలో కనబడుతుంది, డెవలప్మెంట్ అనేది రాయలసీమలో కనబడుతుంది. అమరావతిలో ఏం కనబడింది? బిల్డింగే కనబడుతుంది. అది డెవలప్మెంట్ ఎట్ అవుతుంది? అంటే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కావాలంటే నీకు ఊరు కావాలి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ పెడతాడు, క్వాంటమ్ వ్యాలీలో ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, లేకపోతే ఇంజనీరు అక్కడెక్కడ ఉంటాడు? ఇక్కడ లాజికల్ మిస్సింగ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను అనే పాయింట్ కూడా అదే. నువ్వు 29 గ్రామాలలో మౌలిక వస్తువులు ఎన్ని కల్పిస్తావు? ప్రభుత్వ భవనాలు కడతావు, గుడ్. ప్రభుత్వ భవనాల్లో పనిచేసే సిబ్బంది ఎక్కడ ఉండాలి? అంటే అక్కడ వాడే బిల్డింగ్ కట్టుకుంటే వాడికి ఇప్పటికీ నువ్వు స్థలం ఇవ్వాలి, పేపర్ మీద తప్ప. వాడికి స్థలం ఇచ్చినా